భగవద్గీత ర్యాపిడ్ ఫైర్ 20 అధ్యాయం 10. జలాలలో భగవంతుడు ఏ రూపం? జలాల్లో భగవంతుడు సముద్ర రూపం. వృక్షాలలో భగవంతుడు ఏ వృక్షం? వృక్షాల్లో భగవంతుడు అశ్వత్థ వృక్షం. పాండవులలో భగవంతుడెవరు? పాండవుల్లో భగవంతుడు అర్జునుడు. కవులలో భగవంతుడెవరు? కవులలో భగవంతుడు వ్యాసుడు. వృష్ణులలో భగవంతుడెవరు? వృష్ణి వంశజులలో భగవంతుడు కృష్ణుడు. నవద్వారపురం అని దేనిని అంటారు? ఆ నవద్వారాలు ఏమిటి? మానవ శరీరాన్ని 9 ద్వారాలున్న నగరం అంటుంది గీత. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా పుటాలు, 1 నోరు, మలద్వారం, జననేంద్రియంతో 9 ద్వారాలున్న పురం ఈ శరీరం. ఆత్మ పనులు చేస్తుందా, చేయిస్తుందా? ఆత్మ అకర్త. అది స్వయంగా ఏ పని చేయదు, ఇతరులతో చేయించదు. ఆత్మ అకర్త కాబట్టి అభోక్త కూడా. సంసార చక్రానికి లేదా బంధానికి మూల కారణం ఏమిటి? సంసార చక్రానికి లేదా బంధానికి మూల కారణం ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ అజ్ఞానం అంటే అగ్రహణం, అన్యదాగ్రహణం. అగ్రహణం అంటే ఏమిటి? నేనెవరో తెలియకపోవడం, నేను ఆత్మను, చైతన్య తత్వాన్ని, సచ్చిదానంద పరమాత్మను అని తెలియకపోవడం అగ్రహణం. మరి అన్యదాగ్రహణం అంటే ఏమిటి? నేను శరీరాన్ని, నేను మనస్సును, నేను బుద్ధిని అనుకోవడం అన్యదాగ్రహణం. అజ్ఞానం వల్ల కలిగే అపూర్ణత్వ భావన దేనికి దారితీస్తుంది? అజ్ఞానం వల్ల అపూర్ణత్వం, అపూర్ణత్వం వల్ల కామం అంటే కోరికలు, కోరికలు కర్మలకు, కర్మలు పాపపుణ్యాలకు, పాపపుణ్యాలు పునరపి జననం, పునరపి మరణానికి దారితీస్తాయి. సంసార బంధం నుంచి విముక్తి పొందే క్రమం ఏమిటి? జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగడం, తద్వారా కోరికలు నశించి మోక్షం సిద్ధించడం. జ్ఞాని యొక్క అనుభూతిని ఒక్క వాక్యంలో ఎలా చెప్పవచ్చు? పనులన్నీ జరుగుతున్నా నేను ఏం చేయటం లేదు, నైవ కించిత్ కరోమి అని గ్రహించడం. నేను అకర్తను, అభోక్తను అని గ్రహించడం. భగవద్గీత రాసిన వ్యాసుడు, చెప్పిన కృష్ణుడు, విన్న అర్జునుడు భగవంతుడే అనటంలో ఉద్దేశం? భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పడమే దీని ఉద్దేశ్యం.